2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురువు, లాభస్థానంలో శుక్రుడు, నవమంలో బుధుడు, 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శివ టెంపుల్ కి వెళ్ళండి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు చూస్తారు. ఆదివారము, సోమవారము, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కానీ వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. చాలా బలంగా ఉన్నారు. కుటుంబ పరంగా సమస్యలు ఉంటే కనుక తొలగిపోయి మంచి ఫలితాలు చూస్తారు. ధనపరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది ఎటువంటి సమస్యలు ఉండవు. లాభాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం మూలంగా, 2వ స్థానాధిపతి అయిన సూర్యుడు దశమ స్థానంలో ఉండటం మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మీకు మనీ పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు ఈ వారం అనేది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు పంచమాధిపతి ఉన్నాడు. ఆయన శని భగవాన్తో కలిసి ఉన్నారు. శనికి కుజుడికి బద్ధ శత్రువులు. ఈ విధంగా పరిస్థితి ఉన్నది కాబట్టి లవర్స్ కి అంత అనుకూలంగా అయితే ఉండదు. హెల్త్ పరంగా మాత్రం చాలా సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకు? సప్తమాధిపతి అయిన శని 9వ స్థానంలో ఉన్నారు. శత్రుగ్రహమైన కుజుడితో కలిసి ఉన్నారు. ఈ విధంగా పరిస్థితి ఉన్నది కాబట్టి మ్యారేజ్ పరంగా సమస్యలు ఉంటాయి. మానసికంగా కూడా కొంచెం ఇబ్బందులు అవుతే ఫీల్ అవుతారు. ఎందుకంటే బుధుడు ఇంటెలిజెన్స్ కి కారకుడు, స్ట్రెస్ కి కారకుడు, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటి కాదు. బుధుడు నీచంలో ఉన్నాడు. దీని మూలంగానే మీకు ఇబ్బందులు అవుతే ఉంటాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే గనక దశమాధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో ఉండి శని గ్రహంతో కలిసి ఉండటం మూలంగానే ఇబ్బందులు అయితే ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.